హలో అందరికీ నమస్కారం. ఈ రోజు న్యూస్ కి స్వాగతం. మారని మాదిగల బ్రతుకులు. ఈ రోజు ఆసిఫాబాద్ పట్టణంలోని నిరుపేద చెప్పులు కుట్టుకొని జీవించే దుర్గం సంతోష్ చెప్పులు కుట్టుకునే కుటీరానికి వెళ్లి ఆయన స్థితిగతులు పరీక్షించి ఆయనకు వచ్చే రోజువారీ ఆదాయం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ చెప్పులు కుట్టి నిరసన తెలుపుతూ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ మారని బ్రతుకులు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మారని మాదిగల బ్రతుకులు నేటికి అన్నమో రామచంద్రాన్ని వేలాది కుటుంబాలు రోడ్డు మీద చిన్న కుటీరాలు ఏర్పరచుకొని రోజు 100 సమానము 200 రూపాయల కొరకు ఉదయం 9-10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిన వచ్చిపోయేవారు 5-10 రూపాయలు ఇస్తున్నారు. ఎలాంటి జీవనోపాధి లేక భూములు లేక సరైన ఇల్లు లేవని పరిస్థితి. మాదిగల దుస్థితి నేటికి మారని బ్రతుకులు. ప్రభుత్వాలు మారుతున్నాయి, మాదిగల బ్రతుకులు మారడం లేదు. పథకాల పేరుతో మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడు అంటున్నారు. మాదిగ ఉపకురాలు ఆశాజీవులుగా వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. ఎప్పుడు మాదిగలు మారేది? స్వాతంత్రం వచ్చిందట నుండి నీటి వరకు గత ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో మాదిగలను నమ్మించి వేరే వర్గం మాల సోదరులకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మాదిగలు నడి రోడ్లపై చిన్న కుటీరాల్లో చెప్పులు కుట్టుకుని బ్రతుకుతున్న మాదిగలను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత ప్రభుత్వమైన ఎస్సీల వర్గీకరణను అమలు చేసి మాదిగలకు రావలసిన వాటాను విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయపరంగా పంపిణీ చేస్తేనైనా మాదిగల బ్రతుకులు మారతాయన్న ఆశతో ఉన్నారు. కానీ కొంతమంది అవకాశవాదులు మేమే అంబేద్కర్ వాదులమంటూ మనువాదులుగా మారుతున్నారు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు 7 జడ్జిలు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అడ్డంకులు కల్పిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 15% రిజర్వేషన్లలో అధిక శాతం ఒకే వర్గమైన మాల సోదరులు అనుభవిస్తూ ఎస్పీలో ఉన్నటువంటి 58 కులాలను అణిచివేతకు గురిచేస్తున్నారు. వర్గీకరణకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ఉంటే అవకాశవాదులైన మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంటూ ఉద్యమాలు చేయడం అంబేద్కర్ వాదమా అవకాశవాదమా? యావత్తు సమాజం గమనిస్తున్నారు. మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకిస్తే సమాజంలో ఒంటరివారుగా మిగిలిపోతారు. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారుగా చరిత్రలో నిలిచిపోతారు. కావున సోదరులు ఎస్సీ వర్గీకరణను సమర్థించి ఎస్పీలోని 59 కులాలు వారి జనాభాన్ని నిష్పత్తి ప్రకారము తండ్రి ఆస్తిని కొడుకులు పంపిణీ చేసుకొని జీవించి కలిసిమెలిసి అదేవిధంగా ఆలోచించండి. అంతిమంగా మహాత్మా జ్యోతిబాపులే, అంబేద్కర్, కాన్సీరాం, కొమరం భీం లాంటి మహనీయుల ఆశయం రాజ్యాధికార సాధనకై ఉద్యమించటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి. ఇట్టి కార్యక్రమంలో ఏ ముర్లపోసం మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బిసి నాయకుడు సత్యన్న, పోర్ల ప్రభాకర్ మాదిగ, కూటికల పోసం మాదిగ, దుర్గం సంతోష్ మాదిగ, కె రాము, ఏ రాజేష్ తదితరులు పాల్గొనడ. మాదిగల బ్రతుకులు నేటికి మారలేదు. ఏదైతే భారతదేశ స్వతంత్రంలో మాదిగలు నేటికి కూడా కుల వృత్తుల మీద నమ్ముకొని మాత్రమే ఉంటున్నారు. ఎందుకంటే కనీసం భూములు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అలాంటి పరిస్థితిలో ఇలాంటి చిన్న చెప్పుల కుటీరాలు పెట్టుకొని కనీసం వాళ్ళ పుట్టని కూడా స్థలం లేదు. చెప్పులు కుట్టుకొని బ్రతుకుతామన్నా కానీ ఇక్కడ స్థలం లేని పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఈ రాష్ట్రం విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వాలు వస్తున్నాయి, పథకాలు ప్రవేశపెడుతున్నాయి. గత ప్రభుత్వము దళిత బంధు అన్నది 10 లక్షల రూపాయలు అన్నది. మరి 10 లక్షల రూపాయలు ఎవరికి ఒకసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వాన్ని మరి టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు మీద ఉందని, మరి ప్రస్తుత ప్రభుత్వమైన మాత్రానికి మరి సరి అయినటువంటి మరి పథకాలు ప్రవేశపెట్టి మాదిగల బతుకులు మార్చే విధంగా మరి ప్రభుత్వాలందరూ కూడా ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగిన కానీ ఆ బ్రతుకులు మారటానికి మేము ప్రయత్నం చేస్తుంటే కొంతమంది దుండగులు మా మీద, కొంతమంది అవకాశవాదులు మరి వర్గీకరణ వ్యతిరేకంగా మరి పోరాటం అంటే మరి సరైన పద్ధతిగా ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం.